హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈ రోజు నేను హంపీకి అయితే వెళ్ళబోతున్నాను. ఎందుకంటే మా కులదైవమైనటువంటి శ్రీ హుల్తిలింగేశ్వర స్వామి గుడి దగ్గర అయితే జరగబోతుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ గుడి దగ్గర అయితే జరుగుతున్నాయి. ఇంకా స్వామి వాళ్ళకు పూజ చేయించడానికి హంపీకి అయితే తీసుకొని వెళ్తారు. హంపీకి వెళ్ళడానికి 2 ఐసర్ లారీలు అయితే వచ్చాయి. ఇంకా అందరూ కలిసి ఐసర్ లారీల్లో అయితే ఎక్కి వెళ్లిపోయాము. వెళ్లే దారులు ఈ 2 వెహికల్స్ కి పోటీ అయితే పడిందనమాట. ఇంకా మనము మన స్వామి వాళ్ళు ఉన్న పెరవలి గ్రామానికి అయితే చేరిపోయాము. ఇక్కడైతే స్వామి వాళ్ళు ఉన్నారు. స్వామి వాళ్ళు అయితే కనపడకుండా మొత్తం కప్పేశారు. ఇంకా స్వామి వాళ్ళను కూడా వెహికల్ అయితే ఎక్కించి నైట్ అంతా ట్రావెల్ చేసిన తర్వాత రాత్రి 1 గంటకైతే హంపీకి చేరుకున్నాము. ఇంకా అందరూ కలిసి పడుకోవాలన్నమాట. పొద్దున్నే మీకు హంపీలో ఏం జరుగుతుందో చూపిస్తాను. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. హంపీలో మన హుల్తి కారుమంచేశ్వర స్వామి గంగ పూజ జరుగుతున్నప్పుడు ఇలా వర్షం అయితే వచ్చింది. స్వామి వాళ్ళు తడవకుండా ఇలా పట్టలైతే కప్పారు. ఇంకా వర్షం తగ్గిపోగానే టెంకాయలు అయితే కొట్టి తర్వాత మంగళారతి ఇచ్చారు. ఇంకా ఊరేగింపు చేయడానికి హుల్తి లింగేశ్వర స్వామిని ఇంకా కారుమంచేశ్వర స్వామిని అలాగే ఎల్లమ్మవని అయితే ఎత్తారనమాట. అలా ఎత్తిన తర్వాత స్వామి వాళ్ళు ఎగురుతున్న సమయంలో మళ్ళీ భారీ వర్షం అయితే వచ్చింది. తర్వాత ఈ టెంపుల్ అయితే మళ్ళీ వర్షం తగ్గిపోగానే స్వామి వాళ్ళు అయితే మెల్లగా విరూపాక్ష స్వామి గుడి దగ్గరికి అయితే వెళ్తారనమాట. ఇంకా స్వామి వాళ్ళు డప్పులు అలాగే భక్తుల సంబరంతో అయితే ఎంతో వైభవంగా మెరవ చేసి అయితే ఫైనల్ గా విరూపాక్ష స్వామి గుడి దగ్గరికి చేరుకున్నారు. ఇంకా అక్కడ కూడా చాలా సేపు అయితే ఎగిరి ఫైనల్ గా గుళ్ళోకి అయితే వెళ్లారనమాట. ఇంకా విరూపాక్ష స్వామి దర్శనం అయితే చేసుకుని ఫైనల్ గా ఈ గుళ్ళో అయితే కూర్చున్నారు. ఇంకా స్వామి వాళ్ళు రేపైతే పెద్ద హుల్తికి అయితే వస్తారనమాట. ఇంకా 12 ఊర్ల స్వామి వాళ్ళు కూడా కలుస్తారు. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడిదేవర సందర్భంగా ఈ రోజు పెద్ద హుల్తిలో మంద పూజ అయితే జరగబోతుంది. మొత్తం 15 ఊర్ల స్వామి వాళ్ళు అయితే ఒకటే చోట కలవబోతున్నారు. ఇంకా మన స్వామి వాళ్ళు కూడా హంపి నుంచి జోలాపురం దగ్గర అయితే దిగారనమాట. ఇంకా మేము కూడా స్వామి వాళ్ళ దగ్గరకి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ నుంచి స్వామి వాళ్ళు ఊర్లోకి అయితే నడుచుకుంటూ వస్తారు. ఇంకా పొలిమేర దగ్గర అవతల సైడ్ స్వామి వాళ్ళు ఉంటే మేము యువతలో ఉన్నాము. మేము ఎలా సందడి చేస్తున్నామో మీరే చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మన స్వామి వాళ్ళకైతే స్వాగతం పలికి బలిపిల్లనైతే బలిచ్చారు. ఇంకా అక్కడి నుంచి ఊరి బయట వరకు నడుచుకుంటూ వస్తారనమాట. సరిగ్గా 10 గంటలకు అన్ని ఊర్ల స్వామి వాళ్ళనైతే ఊర్లోకి పిలుస్తారు. ఇంకా మన స్వామి వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నారు. డోళ్లతో బజార్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మన స్వామి వాళ్ళకైతే బలి ఇస్తారు. ఇంకా ఒక్కో సైడ్ నుంచి ఒక ఊరి స్వామి వాళ్ళైతే వచ్చి అందరూ ఒక చోట కలిసిపోయారనమాట. ఒకసారి చూడండి, ఎటువైపు చూసినా మన బీరప్ప స్వామి వాళ్ళే ఉన్నారు. ఈ సన్నివేశాన్ని చూడడానికి చాలా మంది అయితే వచ్చారు. ఎంత మంది వచ్చారంటే కాలు పెట్టడానికి కూడా చోటు లేదు. ఇంకా డోళ్లు కొట్టే వాళ్ళు కూడా ఆ మందిని చూసి డోళ్లు అయితే కొట్టలేకపోయారు. ఇలా అంగరంగ వైభవంగా మన స్వామి వాళ్ళ మంద పూజ అయితే పూర్తయింది. హుల్తి కారుమంచేశ్వర స్వామి గుడి దేవర సందర్భంగా ఈ రోజు లాస్ట్ రోజు అనమాట. మొత్తం 15 ఊర్ల స్వామి వాళ్ళైతే గంగ పూజ కోసం గంగ కట్ట దగ్గరికి అయితే వెళ్లిపోయారు. గంగ పూజ పూర్తయిన తర్వాత స్వామి వాళ్ళ మెరవని కోసం అయితే మెల్లిగా ఊర్లోకి అయితే బయలుదేరతారనమాట. ఈ గుడి దేవరని చూడడానికి చాలా మంది భక్తులైతే వచ్చారు. ఆ జనాలు, డోళ్లు, బండారు, మన స్వామి వాళ్ళు ఇంకా గొరవయ్య స్వామి వాళ్ళ సందడితో మన గుడి దేవరైతే అంగరంగ వైభవంగా సాగింది. ఇంకా స్వామి వాళ్ళందరూ మెల్లిగా మెరవిని ఆడుతూ అలా ఊర్లోకి అయితే బయలుదేరారు. మన స్వామి వాళ్ళను మోసుకోవాలంటే ఖచ్చితంగా గోష్ అయితే పోసుకోవాలి. మనం ప్యాంటు వేసుకున్నాం కాబట్టి మేము కూడా వేరే ఊరి స్వామి వాళ్ళనైతే ఎత్తుకొని ఆడించామన్నమాట. ఫైనల్ గా గొరవయ్య స్వామి వాళ్ళు పాలు తాగే సన్నివేశంతో అయితే గుడి దేవర ఎంతో అంగరంగ వైభవంగా అయితే సాగింది. మన హుల్తి కారుమంచేశ్వర స్వామి గుడి దేవర అయితే ఎంతో వైభవంగా పూర్తయింది. అన్ని ఊర్ల స్వామి వాళ్ళు అయితే వెళ్లిపోయారు. ఇంకా మన స్వామి వాళ్ళు కూడా ఇంటి గుడి దగ్గరకు అయితే వెళ్తారనమాట. ఇంకా ఈ రోజు కూడా స్వామి వాళ్ళు ఊర్లో సందడి చేస్తూ అయితే వెళ్తారు. ఊర్లో వాళ్ళందరూ టెంకాయలు అయితే కొడతారనమాట. ఇంకా బజార్ లోకి వెళ్లిన తర్వాత ఇలా స్వామి వాళ్ళు మెరవనైతే ఆడుతారు. ఇంకా ఇలా కాలాట కూడా ఆడుతారు. ఇంకా ఊరి వాకిల దగ్గర స్వామి వాళ్ళకైతే మళ్ళీ బలి అయితే ఇస్తారనమాట. తర్వాత ముందుకైతే వెళ్లి ఇంకా ఫైనల్ గా స్వామి వాళ్ళు గుడి దగ్గరకైతే చేరుకున్నారనమాట. గుడి దగ్గర కూడా ఇంకో బలి ఇస్తారు. ఇంకా స్వామి వాళ్ళకు బలి ఇచ్చిన తర్వాత ఇంకా గుడి దేవర అయితే ఇంతటితో ఎంతో వైభవంగా పూర్తయినట్టే. ఇంకా స్వామి వాళ్ళైతే ఇంటి గుడిలోకి అయితే వెళ్లి కూర్చున్నారు.